ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై ఒక సందిగ్ధత నెలకొంది. నిన్న కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. రామ్నాథ్ కమిటీ యొక్క ఫీడ్బ్యాక్ని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యమే అంటారా? ఈ జమిలీపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఆచరణ పరంగా ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి సార్? జమిలీ ఎన్నికలని కూడా మనం ఏంటంటే ఎన్నికల సంస్కరణలో భాగంగానే చూడాలి. ఎందుకంటే సంస్కరణ అది చూడాలా, అది ఏంటి ప్రయోగం, అది విఫల ప్రయోగం కాకూడదు. సత్ఫలితాలని ఇవ్వాలి, కాకపోతే మార్పును ఆహ్వానించాలి. ఏది మూసపోసిన పాత పద్ధతుల్లోనే కొనసాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ జమిలీ కనుక విఫలమైందనుకోండి, నష్టమేం జరుగుతుంది? ఆ తర్వాత మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ జమిలీని అడ్డుకునే పద్ధతులు మంచిది కాదు. ఇప్పుడు ఏం జరిగింది, దగ్గర 62 పార్టీలను పిలిచారు. 62 పార్టీల అభిప్రాయాలు తీసుకుంటే నీకు 15 పార్టీలో ఏమో మరి స్పందన తెలియజేయలేదు, ఒక 15 పార్టీలో ఏమో వ్యతిరేకించాయి, 32 పార్టీలు స్వాగతించాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, 30 పార్టీలు వ్యతిరేకించినట్టే. స్పందన తెలియజేయనవి, ఆ తర్వాత వ్యతిరేకించినటువంటి పార్టీలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇదేంటి క్లిష్టమైన అంశం. ఒక 6 సవరణలు చేయాలి ఏది రాజ్యాంగానికి. అదేమి సాధ్యమయ్యే అవకాశం లేదు. 6 సవరణలు అంటే ఇప్పుడు నీకు 82 మార్చాలా, 82(1) మార్చాలా, నీకు తర్వాత 356 మార్చాలి. అనేక రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరంలో దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాల పైన శాసనసభలు ఆమోదించాలి. అఫ్కోర్స్ బీజేపీ ఈ ఎన్డీఏ కూటమికి 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు అదేమంత అడ్డుపడే అంశం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు జమిలీ ఎన్నికలు మనకు కొత్త ఏం కాదు. ఆల్రెడీ ఈ దేశం మొదటి 3 ఎన్నికలు జమిలీనే జరిగాయి. ఎప్పుడు ఒక 51 నుంచి 15 ఏళ్ళు 16 ఏళ్ళు నీకు జమిలీ ఎన్నికలే నడిచాయి. కాకపోతే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటం ప్రారంభించారో, ఫిరాయింపుల్ని ప్రోత్సహించారో, ప్రతిపక్షాలపై అధికార పార్టీ అణిచివేత బిగినైందో అప్పుడు ఇది డిస్టర్బ్ అయింది. ఏది కేరళలో నంబూత్రిపాద్ ప్రభుత్వాన్ని కూలదోసిన దగ్గర నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఇది కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఇది కబళించే కుట్ర అంటున్నారు. ఇప్పుడు ఇవాళ రేపొద్దున అసలు ఇది బీజేపీ మెడకే జుట్టుకుంటుంది అంటున్నారు. అనేక అంశాలు ఉన్నాయి. ఏది ఇవన్నీ కూడా కాలమే పరిష్కరిస్తుంది. ఒక ముందడుగుగా చూడాల్సిందే, ఒక మార్పు దిశగా ప్రయాణం చూడాలి. ఈ మార్పు మంచికి దారితీస్తుందా, చెడుకు దారితీస్తుందా? చెడుకు గనక దారితీస్తే మళ్ళా మంచి వైపే ప్రయాణం. ఇప్పుడు దీన్ని గుడ్డిగా వ్యతిరేకించడం మంచిది కాదు. చర్చ జరగాలి, లోక్సభలో రాజ్యసభలో సమగ్ర చర్చ జరగాలి. వీలైతే దేశవ్యాప్తంగా పెబ్లిసైట్ నిర్వహించాలి, ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకోవాలి, అన్ని శాసనసభలు చర్చించాలి. ఎందుకంటే మనం చూసాం, ఏది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో సక్సెస్ అయ్యే అవకాశం లేదు. భిన్నత్వంలో ఏకత్వమే, కానీ ఏకత్వంలో భిన్నత్వం ఉంది మన దగ్గర. ఇప్పుడు ఇవాళ అనేక భాషలు మాట్లాడేవాళ్ళు, అనేక సంస్కృతులు, వివిధ 30 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో నీకేం జరుగుతుందంటే భవిష్యత్తులో ఇక్కడ వచ్చేసరికి మనకి 100 కోట్ల ఓటర్లు ఉన్నారు. దగ్గర మామూలు అంశం కాదనమాట. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ సువిశాల భారతంలో జమిలీ అనేది మొదట్లో సక్సెస్ అయినా కాకపోయినా చూడాలి, ఈ అడుగు ఎటు దారి తీస్తుందో చూడాలి. అంటే ఒకేసారి లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగే దిశగా జమిలీ ఎన్నికలు ఉంటాయంటే ఏం చెప్తారు భవిష్యత్తులో? పార్లమెంటు పరంగా అయితే ఓకే, కానీ అసెంబ్లీ, లోక్సభ, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలుపుతున్నారు. కానీ ఇది ఇప్పుడు మన రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి సిఫారసులు మీరు గమనిస్తే అందులో ఒక 10 క్యాబినెట్ నిన్న ఆమోదించింది. ఆ 10 సిఫారసుల్లో కూడా ఏమన్నారు ఆయన, ఈ లోక్సభ అసెంబ్లీ
ఎన్నికలు జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపాలి. అంటే ఇక రాబోయే ప్రభుత్వాలు ఎన్నికలపైన దృష్టి పెట్టకూడదు. ఎప్పటిదాకా 5 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు స్థానిక సంస్థల్లో పాలకులు అందరూ అభివృద్ధి వైపే నడిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, వెంటనే ఏమవుతుంది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నిన్న ఎలక్షన్ జరిగింది, 5 రాష్ట్రాలు, తర్వాత మళ్ళీ ఇంకొక ఎలక్షన్స్ ఉన్నాయి. ఇట్లా 5 ఏళ్ళు ఎక్కడో చోట ప్రతి ఏడాది ఎలక్షన్ రావడం వల్ల ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతున్నారు, పార్టీలు డిస్టర్బ్ అవుతున్నాయి, ప్రభుత్వాలు డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి అభివృద్ధి దిశగా మరింత ముందడుగు పడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారం అనే చర్చ. కానీ జమిలి ఎన్నికల ముందు కొన్ని ఆటంకాలు ఉన్నాయంటారా? ఈ ప్రశ్న ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన ఒకటి, అదేవిధంగా మహిళా బిల్లును కూడా కేంద్రం ఆమోదించింది. ఇప్పుడు మహిళలను ఎక్కడెక్కడ వాళ్ళ రిజర్వేషన్లు కేటాయిస్తారను అన్నది ఒకటి, ఇంకోటి ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఒకటి. ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో జమిలి అనేది ఆచరణకు సాధ్యమేనా అనేది కేటీఆర్ ప్రశ్న. అంటే ఇప్పుడు ఇది కేవలం ఇంకా 3 నెలలే అయింది, 100 రోజులు జరుపుకుంటోంది ఈ ప్రభుత్వం. ఓకే, ఇంకా నీకు 57 నెలలు ఉంది. రాబోయే ఎన్నికలకు ప్రజలను సమాయత్తం చేయటం, పార్టీలను సమాయత్తం చేయటం, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయటం, ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి నీకు. దీనికి మొత్తం జమిలి ఎన్నికలకు సరిపోయినంత ఈవీఎంస్, సరిపోయినంత వివిప్యాట్ సిద్ధం చేసుకోవాలి, సిబ్బంది నియామకం జరగాలి. నెక్స్ట్ మీరు అన్నది ఏది, కులగణన ఒకటి ఉంది సార్, కులగణన జరుగుతోంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో చేసేయాలనుకుంటోంది. ఏది, మహిళా రిజర్వేషన్లు 2029లో అమలు అవుతాయి. రాబోయే ఎలక్షన్ మహిళా రిజర్వేషన్లు 33% ఇవ్వాల్సిందే. అదొక విప్లవాత్మక మార్పు. లోక్సభలో నువ్వు 33% మహిళలను చూడబోతున్నావు ఫస్ట్ టైం. రాబోయే పార్లమెంట్ అంతా మహిళలతో కళకళలాడుతుంది అనమాట. మహిళా ప్రధానమంత్రి కూడా అవ్వచ్చా దేశానికి? చూడాలా ఏ దిశ, ఆల్రెడీ మనకేం కొత్త కాదు కదా, గతంలో చేసిన మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. కాకపోతే ఇది మహిళా సాధికారత దిశగా దీనివైపు చూడాలి. నెక్స్ట్ మీరన్నది ఏది, కులగణన ఒక సవాల్, నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లు ఒక సవాల్, నియోజకవర్గాల పెంపు. ఏది, రేపటి 2029కే నీకు నియోజకవర్గాలు కూడా ఒక 260 పెరుగుతాయి. ఏది, ప్రస్తుతం ఉన్నటువంటి 540కి నీకు 750 వరకు చేరుతాయి ఒక లోక్సభలోనే. మనది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి విభజన చట్టంలో సీట్లు పెంపు హామీ ఉంది. అవును, ఏది, ఇక్కడ సీట్లు పెరగాలి. ఇక్కడ తెలంగాణలో 117 నుంచి వీళ్ళు 150 ఎంత అవ్వాలా, అక్కడ కూడా ఎక్కడ 175 నుంచి అది 250 వైపు ఏమో అక్కడ సీట్లు పెరగాలి. ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీ సీట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిలోనే పెరిగే విధంగా చట్టం రాబోతుంది. ఆ దిశగా ఇక్కడ పార్టీల మద్దతు కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడగట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇవన్నీ ఏ జాబితాలో ఉన్నాయి, అభిప్రాయం చెప్పని పార్టీలు ఇవి. ఏది, ఇప్పుడు మీరు చెప్పిన కేటీఆర్, బీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, మన ప్రధాన పార్టీలు ఏవి వాటి అభిప్రాయాన్ని చెప్పలేదు. అంటే ఆ 15లో ఇవి 3 ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సీట్లు పెంచుతామంటే ఈ 3 పార్టీలు కూడా రేపొద్దున మద్దతు ఇస్తాయి. ఎందుకంటే ఇది విభజన చట్టంలో హామీ అన్నమాట. ఏదైనా మార్పు మంచి వైపు అడుగుల్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు.